అక్రమ అరెస్టుకు సంబంధించి భర్త సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సత్యవర్ధన్ ఎప్పుడైతే ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారో తక్షణం వంశీని అరెస్టు చేయాలి, కక్ష సాధింపు చర్యలకు దిగాలి అనే ఉద్దేశంతోనే ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వేధింపులు గురిచేస్తున్నట్టుగా భావించవచ్చా? ప్రస్తుతం వంశీ ఎక్కడొస్తున్నారు, ఎన్ని గంటలకు పోలీస్ స్టేషన్కు చేరుకునేటువంటి అవకాశం ఉంది? సిద్ధేశ్వర్, గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు విజయవాడ తీసుకొస్తున్నారు. రోడ్డు మార్గం ద్వారా విజయవాడకి తీసుకొస్తున్నారు. విజయవాడ పడమట పోలీస్ స్టేషన్కి తీసుకురానున్నారు. అయితే వల్లభనేని వంశీ అరెస్ట్ పైన మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతుంది. ఇది పూర్తిగా అక్రమ కేసు, కక్షపూరితంగా కక్ష సాధింపు కోసం ఉద్దేశపూర్వకంగా పెట్టినటువంటి తప్పుడు కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరిపైన వరుసగా తప్పుడు కేసులు పెట్టి కక్ష సాధింపు వేధింపులకు గురి చేస్తున్న అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపడుతుంది. వల్లభనేని వంశీకి సంబంధించి కూడా ఈ కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడికి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో ఇప్పటికే చాలా స్పష్టంగా వల్లభనేని వంశీకి సంబంధించి A71గా ఉన్నటువంటి ఆ కేసులో ఉన్నటువంటి వల్లభనేని వంశీకి ఇప్పటికే బెయిల్ కూడా మంజూరైంది. సో ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో ఆ కేసు కాకుండా దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి వేరొక కేసుని మళ్ళీ ఇప్పుడు కొత్తగా అకస్మాత్తుగా తీసుకొచ్చారు. సో పడమట పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీ పైన ఈ కేసు నమోదు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద, అదేవిధంగా కిడ్నాప్ కింద, అదేవిధంగా దాడి చేసినట్టు ఈ 3 సెక్షన్లు నమోదు చేసి కేసు నమోదు చేశారు. అయితే ఎవరిని ఇప్పుడు 2 రోజుల కిందట జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలోనే వల్లభనేని వంశీ పైన ఈ కేసు పెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. 2 రోజుల కిందట ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు మ్యాజిస్ట్రేట్ ముందు గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడికి సంబంధించినటువంటి కేసులో ఉన్నటువంటి ఫిర్యాదుదారు ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నారో తన ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్టు స్వయంగా మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పడమే కాకుండా లిఖితపూర్వకంగా మ్యాజిస్ట్రేట్ ముందు న్యాయవాదుల సమక్షంలో లిఖితపూర్వకంగా అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. అంతేకాకుండా అఫిడవిట్లో చాలా స్పష్టంగా సత్యవర్ధన్ కొన్ని అంశాలను ప్రస్తావించారు. నాకు పోలీసుల నుండి భద్రత కావాలన్న అంశాన్ని కోరారు. తనపై ఒత్తిడి తీసుకొచ్చి సాక్షి కింద తీసుకువెళ్ళి తనతో సంతకాలు పెట్టించుకొని ఫిర్యాదుదారుడిగా మార్చారన్న అంశాన్ని ప్రస్తావించారు. నన్ను ఎవరు కూడా కులంతో పేరుతో దూషించలేదు అన్న అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఎందుకంటే ఆ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళందరిపైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పోలీసుల కుట్ర బట్టబయలైంది. స్వయంగా మ్యాజిస్ట్రేట్ ముందు ఈ కేసులో అనూహ్యమైనటువంటి వాస్తవాల్ని వెల్లడించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు దాన్ని ఆ ఎపిసోడ్లో పోలీసుల పరువు పోయింది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం పరువు పోయింది కాబట్టి, వాస్తవాలు బయటకు వచ్చి పోలీసుల కుట్రకోణం బట్టబయలైంది కాబట్టి వల్లభనేని వంశీని టార్గెట్ చేశారు పోలీసులు. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ కేసులో సత్యవర్ధన్ ఫిర్యాదుని వెనక్కి తీసుకుంటున్నట్టు న్యాయమూర్తి ముందు చెప్పగానే ప్రభుత్వంలో ఉన్నత స్థాయి వ్యక్తులు పోలీసు ఉన్నతాధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నేపథ్యంలో ఎలాగైనా సరే వల్లభనేని వంశీ పైన కేసు నమోదు చేయాల్సింది, అరెస్ట్ చేయాల్సిందని ఒక డైరెక్షన్ వచ్చినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. అందుకోసమనే ఉద్దేశపూర్వకంగానే ఒక కొత్త కేసును సృష్టించి ఈ 2 రోజుల్లోనే ఎప్పుడైతే న్యాయమూర్తి ముందు సత్యవర్ధన్ ఈ కేసును ఉపసంహరించుకుంటున్నట్టు, ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్టు అఫిడవిట్ దాఖలు చేశారు, అప్పటి నుండి వల్లభనేని వంశీ టార్గెట్గా కేసు నమోదు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పడమట పోలీస్ స్టేషన్లో కొత్తగా ఒక కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. సత్యవర్ధన్ని ఎవరిని కిడ్నాప్ చేశారు వల్లభనేని వంశీ? సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసినట్టు కేసు పెట్టారా, లేకపోతే ఆయన కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేసినట్టు కేసు పెట్టారా, ఎవరిని కిడ్నాప్ చేసిన కేసు పెట్టారని అంశాంశం పోలీసులు వాస్తవాలు చెప్పడం లేదు. ఇంకా అదేవిధంగా ఎవరిని కులం పేరుతో దూషించారు, ఎవరిపైన దాడి చేశారు, అసలు దీనికి సంబంధించి ఏముంది? వల్లభనేని వంశీ అసలు విజయవాడకి వచ్చినటువంటి దాఖలాలు లేవు గడిచినటువంటి 2-3 రోజుల్లో. సో విజయవాడ రాకపోయినా సరే ఇక్కడ విజయవాడలో దాడి చేసినట్టు, కులం పేరుతో దూషించినట్టు సెక్షన్లు నమోదు చేసి పడమట పోలీసులు
అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఈ కేసుకి సంబంధించి. ఇందులో చాలా క్లియర్గా పొలిటికల్ టార్గెట్ అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది ఈ కేసులో. ఇప్పుడు దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించబోతుంది. వల్లభనేని వంశీ కుటుంబ సభ్యులు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించబోతామన్నారు. ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా ఏ విధంగా ఈ కేసు నమోదు చేస్తారన్న అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ గన్నవరం టీడీపీ ఆఫీస్ పైన దాడికి సంబంధించిన కేసులో వాస్తవాలు వెల్లడించినటువంటి ఎవరైతే ఫిర్యాదుదారుడు వాస్తవాలు వెల్లడించి ఫిర్యాదు ఉపసంహరించుకుంటే దాని మీద ఇంకా ఆ రివెంజ్ కోసం అన్నట్టుగా మళ్ళీ ఆ కక్షపూరితంగా వల్లభనేని వంశీ పైన కేసు నమోదు చేయడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపై తీవ్రంగా ఆక్షేపిస్తుంది. ముఖ్యంగా ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ల కక్షపూరితంగా పెట్టినటువంటి కేసు ఇది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. వంశీపై కట్టినటువంటి అక్రమ కేసులో కావాల్సిన సాక్ష్యాలు, కనీస సాక్ష్యాలు కూడా పోలీసుల వద్ద లేనట్టుగా మనకు అందుతున్నటువంటి విషయం స్పష్టంగా కూడా అర్థమవుతుంది కదా సతీష్ యొక్క అరెస్ట్తో. ఈ కేసుకి సంబంధించి అసలు పోలీసులు ఇప్పటివరకు కేవలం వల్లభనేని వంశీ ఇంటికి ఈరోజు ఉదయాన్నే వెళ్ళడం, అతనికి ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారో ఒక నోటీస్ ఇవ్వడం, ఆయనతో సంతకం పెట్టించుకోవడం, ఆ తర్వాత అరెస్ట్ చేసి తీసుకురావడం తప్ప ఎందుకు ఎప్పుడు జరిగింది ఈ సంఘటన అని కానీ, ఎవరిని కిడ్నాప్ చేశారని కానీ, ఎవరు చూశారని కానీ, ఎవరు ఫిర్యాదు చేశారని కానీ పోలీసుల వద్ద ఎటువంటి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని కానీ దీనికి సంబంధించి ఎటువంటి సమాచారాన్ని కూడా ఇప్పటివరకు పోలీసులు వెల్లడించినటువంటి పరిస్థితి. ముందుగా వెల్లడిస్తే దాంట్లో ఉన్నటువంటి లోపాలు బట్టబయలైతే నేరుగా కోర్టుకు తీసుకెళ్లేంత వరకు ఎవరికి కూడా వెల్లడించకూడదని ఒక ఉద్దేశం ఉన్నారా, లేకపోతే అసలు పోలీసుల దగ్గర ఏమీ లేకుండా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కాబట్టి అందుకోసం ఏమీ చెప్పలేకపోతున్న పరిస్థితి ఉందా? దీనికి సంబంధించి ఇంకా ఆ సమాచారం రావాల్సిన అవసరం ఉంది. విజయవాడ తీసుకొచ్చిన తర్వాత పోలీసులు పడమట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఏం చెప్తారన్న అంశానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. వంశీ అరెస్టుపై వైఎస్ఆర్సీపీ నాయకుల రియాక్షన్ ఎలా ఉంది సతీష్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా స్పష్టంగా ఇది ముమ్మాటికి తప్పుడు కేసు, అక్రమ కేసు, రాజకీయ కక్ష సాధింపుతో దురుద్దేశపూర్వకంగా పెడుతున్నటువంటి కేసు అని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడారు. మరొక వైపు అటు బొత్స సత్యనారాయణ ఖండించారు, భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు, అదే దేవినేని అవినాష్, మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా చాలా స్పష్టంగా ఇది ముమ్మాటికి తప్పుడు కేసు మాత్రమే. అసలు కంప్లైంట్ విత్డ్రా చేసుకున్న తర్వాత అతన్ని మళ్ళీ బెదిరించడం, లేకపోతే అతని ఆధారంగా మళ్ళీ ఇంకొక కేసు పెట్టడం అనేది పూర్తిగా కక్ష సాధింపులో భాగంగా పెడుతున్నటువంటి కేసుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. చాలా స్పష్టంగా దీనికి సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని అంగీకరించేది లేదు, దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్న అంశం స్పష్టం చేస్తుంది.